ఇదో చూడండి మనం చికెన్ ఇలా పొడుగు పొడుగుగా పీసెస్గా కట్ చేసుకున్నాను నేను చికెన్ని. దీన్ని ఫ్రై చేయడానికి నేను మ్యారినేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇది బోన్లెస్ చికెన్ తీసుకొని కట్ చేసుకున్నాను నేను. ఇంట్లోనే మనం కట్ చేసుకోవచ్చు చాకుతోటి. కొద్దిగా పసుపు వేసానండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కుర్కురే చికెన్ అంటారండి దీన్ని. సాల్ట్ జస్ట్ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటున్నాను నేను. మ్యారినేషన్ అయినాక మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, వేస్తున్నాను. కొన్నిసార్లు మనం ఏమి వేయకున్నా, మసాలాస్ ఏమి వేయకున్నా కానీ అల్లం వెల్లిగడ్డ ఉప్పు కారం సరిపోతే చాలా బాగుంటుందండి టేస్ట్. బట్ నేను దీన్ని వెరైటీగా ఫ్రై చేసి చూపిస్తాను. నిమ్మకాయ రసం స్పెషల్ వేయాలి, ఎందుకంటే దానికి పులుపు పడితే బాగుంటుంది. మీకు తెలుసు కదండి నా టిప్పు, లెమన్. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన ఉంటే ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మనకి టిప్ పెట్టాను నేను, కొన్ని టిప్స్ యాడ్ చేశాను నేను. ఇంకా మంచి మంచి టిప్స్ తీసుకొస్తానండి. మనకి రెగ్యులర్గా కిచెన్లో యూజ్ ఉండేది అండ్ మన టైం సేవ్ అయ్యేది తీసుకొస్తాను నేను. ఫైనలీ కారం బాగా పట్టించేసి కొద్దిసేపు పెట్టేసాము మనం. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను పీసెస్కి, కొంచెం. ప్రతి ఒక్క లేడీ మాస్టర్ షెఫ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి వచ్చిన వంటలు ఇంకొకరికి రావు. అలా అద్భుతమైన వంటలు చేసే లేడీస్ చాలామంది ఉన్నారు. నాకు తెలిసింది మాత్రమే షేర్ చేస్తున్నాను. ఎవ్రీ ఉమెన్ ఈజ్ అ మాస్టర్ షెఫ్ అని నా ఉద్దేశం అండి. ఇప్పుడు దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఈవినింగ్ స్నాక్స్కి నేను దీన్ని ఎలా చేస్తాను మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో, దాన్ని తీసానండి బయటికి. ఇందులో ఒక ఎగ్ వేస్తున్నాను నేను. ఈ క్వాంటిటీకి ఒక ఎగ్ సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి 2 గుడ్లు వేసుకోండి, ఇది ఒకటి సరిపోతుంది. మనం ఆల్రెడీ పసుపు అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసేసాం కదా, ఇది ఒకటి వేసేసి నేను బైండింగ్ అనమాట పట్టుకోవడానికి ఎగ్ వేసాను. కార్న్ఫ్లవర్ అయినా బియ్యాన్ని వేసుకోవచ్చు, కార్న్ఫ్లవర్ అయినా మైదాన్ని వేసుకోవచ్చు మీరు కొంచెం, ఎందుకంటే క్రిస్పీగా రావడానికి వేస్తున్నాను నేను. లేదంటే మీరు ఏం చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఒక్కొక్క పీస్ తీసుకొని పిండి పెట్టుకున్నా కదా, పిండిలో ఇలా డిప్ చేసుకోవచ్చు. అయితే నేనేంటంటే కుర్కురే ప్యాకెట్స్ తీసుకున్నాను, 5 రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాను కుర్కురే. దీన్ని బాగా క్రంచ్ చేసేసి దీనికి కోటింగ్ ఇస్తాను అనమాట. ఇప్పుడు ఉంది కదా, ఇలా కొందరు ఫ్లేక్స్ వస్తాయి కదా, దాన్ని చూర చేసుకొని ఇలా కోటింగ్ ఇచ్చుకుంటారు. సైడ్ ఇలా ఒక్కొక్కటి మనం డిప్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ మీరు ఏం చేయాలంటే పట్టించేసేయాలి చికెన్ పీసెస్కి. నేను అన్నీ పట్టించి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మీకైతే ఇలా 3 చేసి చూపిస్తున్నాను, మిగతా అన్నీ చేసుకుంటాను. మనం ఇలా చేస్తున్నాం కానీ వెజిటేరియన్స్ వచ్చేసి పన్నీర్ చేసుకోవచ్చు. ఇలానే పన్నీర్ కూడా సేమ్ మెథడ్లో ఎగ్ వేయకుండా కార్న్ఫ్లవరు ఇది కార్న్ఫ్లెక్స్ వేసేసుకొని కోటింగ్ ఇచ్చుకోవచ్చు. లేదంటే మనం ఇంకా దీన్ని చికెన్ కదా, ఇప్పుడు ఇది ఫిష్కి చేయొచ్చు మనము. వెజిటేరియన్స్ వచ్చేసి పన్నీర్, ఆలు అలాంటికి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది కుర్కురే చికెన్ అండి, ఇలా రెడీ అని చూడండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే. ఒక్కొక్కటిగా వేస్తాను నేను. కొంచెం క్రిస్పీగా వస్తాయండి మనకి కుర్కురే చికెన్. అంటే ఇప్పుడు మన KFC చికెన్ లాగా వస్తుంది, ఎందుకంటే మనం ఎగ్ వేసాం కదా అందుకనే. ఎవరంటే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. చూడండి, కుర్కురే చికెన్ రెడీ. కుర్కురే చికెన్ని మనం ఫ్రై చేసాం, లైక్ నగెట్స్ లాగా ఉంటాయి, KFC చికెన్ లాగా ఉంటుంది టేస్ట్. ఇది వచ్చేసి మనకి ఇందులో కుర్కురే మొత్తం చూర చేసినప్పుడు ఇందులో అన్ని మసాలాలు ఉంటాయి కదండి, ఆ మసాలాలు కూడా మనం కలిపి పెట్టిన మ్యారినేషన్కి ఆ మసాలాలు కూడా మిక్స్ అయ్యి సూపర్ క్రంచీగా ఉంటాయండి. ఇట్లా క్రంచీ ఉన్నాయండి. తింటే కనుక సూపర్ ఉంటుందండి, అవసరం ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.
మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.